హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని బిర్యానీల కల్లా ఈజీగా చేసుకునే బిర్యానీ ఎగ్ బిర్యానీ. నేను ఏ వంట చేసినా కూడా నాకు ఇష్టంగా తినాలి అని టేస్టీగా చేసుకుంటాను. అలాగే నాకున్న తక్కువ టైంలో ఎలా చేయాలా అనేది కూడా చూపిస్తాను. కొత్త వారైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గ్రేవీ కూడా అవసరం లేదు ఈ బిర్యానీకి. చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. వీడియోని స్కిప్ చేయకుండా 2x స్పీడ్లో వాచ్ చేయండి. అలాగే 6 గుడ్లను అయితే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాక పొట్టంతా తీసేసి ఘాట్లు పెట్టుకొని ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గుడ్లనన్నీ వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేయాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల ఎగ్కి ఉప్పు కారం బాగా పడతాయి. ఎగ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఒక 1/2 kg రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల కొలతలతో వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బిర్యానీ చేయడానికి మందపాటి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి 2 పావుల నూనె పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్కు మనం దమ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దమ్ పెట్టుకోవడానికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసాక ఇప్పుడు దాంట్లోకి అయితే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలని కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. అది యాడ్ చేశాక కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన అంతా పోయాక 1 కప్పు పెరుగునైతే బాగా చిలికి తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు అలా ఫ్రై చేసుకోండి. మీరు ముందుగానే టమాటాలని ప్యూరీ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే డైరెక్ట్గా మనం వంట చేసేటప్పుడు హడావిడి ఏం లేకుండా తొందరగా అయిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేయండి. ఏ బిర్యానీ చేయడానికైనా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా మస్ట్ కాబట్టి వాటిని ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ మనం వంట స్టార్ట్ చేసాక కట్ చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని, కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఈ ఉడికేలోపు మనమైతే ఇంకో గ్యాస్ స్టవ్ మీదకి రైస్ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ తీసుకొని అయితే ప్రీహీట్ చేసుకున్నాక వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్కలు, బగారాకులు, ఒక జాపత్రి, జాజికాయ, కొంచెం అనాస పువ్వు, బిర్యానీ మసాలా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని దీన్ని బాగా మసలనివ్వాలి. వాటర్ ఎంత బాగా మసిలితే బిర్యానీ కూడా అంత టేస్ట్ ఉంటుంది. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. టేస్ట్ చూస్తే ఉప్పిసం అనిపించాలి, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. ఈ టైంలోనే మీకు స్పైసెస్ అన్నీ ఒకవేళ పంట కింద పడితే బాగుండదు కదా, అందుకే కొన్ని తీసేస్తున్నాను. మీరు కూడా కావాలంటే తీసేసుకోండి. ఉప్పు గ్రేవీ కూడా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి అయితే రైస్ యాడ్ చేసుకొని రైస్ 80% కుక్ అయినాక తర్వాత ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. 2 లేయర్లు వేసినాక తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని అలా లేయర్ టు లేయర్ వేసుకున్నాక ఫైనల్ లేయర్ మీద అయితే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఏ బిర్యానీ చేసినా సరే గ్రేవీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. రైస్ ఎక్కువగా ఉండి గ్రేవీ తక్కువగా ఉంటే బిర్యానీ మాత్రం తినడానికి అసలే బాగుండదు. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాక మన రైస్ ఉడికించిన వాటర్ని అయితే అలా చుట్టూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కింద అడుగు మాడకుండా ఉంటుంది. ఇది ఎక్కువసేపు దమ్ పెట్టాం కాబట్టి ఏదైనా మూత పెట్టేసి తర్వాత బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.